ఈరోజు ఉదయం లేవగానే మేము మటన్ కుక్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ కొన్ని గంటల తర్వాత ఒక బర్డ్ నా చేతి పైన కూర్చుంది. నిజం చెప్పాలంటే ఈరోజు ఇలా ముగుస్తుందని అసలు ఊహించుకోలేదు. కొన్నిసార్లు లైఫ్లో బెస్ట్ డేస్ అనేవి ప్లాన్ చేసినవి కావు. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You are not a bakery of life, equip my soul, find the real gold. क्या कैमरा हाय बोल दो, है हाय बोल दो. यूट्यूबर है ఇలానే హెల్మెట్కి కెమెరా పెడితే అందరూ యూట్యూబరా యూట్యూబరా యూట్యూబర్ అని అడుగుతుంటారు. బట్ ఏం చేస్తాం, యూట్యూబర్ అని చెప్పడానికి పెద్ద సబ్స్క్రైబర్ బేస్ లేదు, అందుకే కాదని చెప్పేశాను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ అందరు నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే కుక్ నేనే ఈరోజు. సో ఈరోజు మేము మటన్ కర్రీ బగార్ అన్నం ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు సండే, ఆల్రెడీ 12 దాటేసింది. వెళ్ళి మటన్ అన్నీ తెచ్చుకొని అన్నీ చేసేసరికి 3-4 అయిపోద్ది గ్యారెంటీగా. సో వాళ్ళు చెప్పాను ఆల్రెడీ, మీరు వెళ్ళి తీసుకొచ్చాంట్రా అంటే నో బ్రో యూ కమ్ అన్నారు. సో ఓకే ఐఎమ్ కమింగ్ అనేసి వెళ్తున్నాను. యాక్చువల్లీ వేరే రోడ్లో వెళ్ళాలి, బట్ నేను ఈ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాను, కొంచెం వ్యూ బాగుంటుందేమో అనేసి. సో ఇది ముందు కనిపిస్తుంది కదా, ఇదే డెలాయిట్ బిల్డింగ్. సో ఇలా లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్లో డెలాయిట్ ఫ్రంట్ వ్యూ ఉంటుంది. సో ఈ బిల్డింగ్, అండ్ మనం ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చేసాం. సో ఇప్పుడు నేను లెఫ్ట్ తీసుకోవాలి ముందుకెళ్ళి. సో లెఫ్ట్ తీసుకున్నాక ఇంకొంచెం దూరం వెళ్తే వాళ్ళ ఫ్లాట్ వచ్చేస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి, అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయా లేదా అని చెక్ చేసి స్టార్ట్ చేస్తాం మేము. సో ఫైనల్లీ ఫ్లాట్ అయితే రీచ్ అయిపోయాను. ఇదే వాళ్ళ ఫ్లాట్, దీంట్లో ఫస్ట్ ఫ్లోర్. సో చూద్దాం, కాల్ చేద్దాం మనోడికి. మొత్తానికి అయితే రీచ్ అయిపోయాను. क्या चल रहा है నిజం చెప్పాలంటే ఈరోజు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. మేమంతా కలిసి మటన్ కుక్ చేయడం కోసమే కలిసాము, బట్ అదే ఒరిజినల్ ప్లాన్ మాది. కానీ లైఫ్లో చాలా మంచి విషయాలు ప్లాన్ ప్రకారం జరగవు కదా. మాట్లాడుకుంటూ ఉండగా ఒకసారి ఈకో పార్క్కి వెళ్దామన్న ఐడియా వచ్చింది. జస్ట్ అది స్టార్టింగ్లో ఒక సజెషన్ అనిపించింది, కానీ కొన్ని నిమిషాల్లోనే అది ఓకే అయిపోయింది. మటన్ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. హెల్మెట్లు, బైక్స్ అన్నీ రెడీ చేసుకుని ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తాం మేమైతే. ఈకో పార్క్కి ఫస్ట్ టైం అయితే నేను వెళ్తున్నాను. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఈకో పార్క్ని విజిట్ చేశాడు. అక్కడ బర్డ్స్ ఉంటాయంట, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, వెళ్దామంటే ఓకే చెప్పాము. బట్ చూడాలి, ఇక్కడ నుంచి 30 km ఆర్ 25 to 30 km అనుకుంటా ఇక్కడ నుంచి. సో లెట్స్ గో. క్లైమేట్ అయితే అదిరిపోయింది, క్లైమేట్ చాలా బాగుంది. ముందు వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది నాకైతే. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, బట్ ముందు ఆ బిల్డింగ్స్, ఈ రోడ్ వీకెండ్ అవ్వడం వల్ల కొంచెం రోడ్ ఫ్రీ ఉంది. సో చూడండి, నాకైతే సూపర్ ఫీలింగ్ ఉంది. ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాము. చాలా స్ట్రగుల్ చేసి, ఎందుకంటే ఈరోజు వీకెండ్ అవ్వడం వల్ల భయంకరమైన ట్రాఫిక్ ఉండింది. జస్ట్ ఇక్కడ ఈ 1 km రావడానికి మాకు లేదన్నా ఒక 20 to 25 minutes పట్టింది. అంతమంది ఉన్నారు, రోడ్డు మీద పార్కింగ్ చేస్తున్నారు. సో వచ్చి వెళ్ళే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కూడా చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయో, పార్కింగ్కి చాలా అసలు ప్లేసే లేదు. 12:30 అరౌండ్ అలా అవుతుంది, ఇప్పటికే ఎన్ని ఉన్నాయి, ఇంకా వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో పార్కింగ్ కట్ చేసేద్దాం. ఇది యాక్చువల్గా మెయిన్ ఎంట్రీ. ఇంకొక
ఎంట్రీ టికెట్ చెకింగ్ అదంతా ఇంకా ముందుకుంటుంది. అక్కడ అన్ని టికెట్ తీసుకోవాలి. సో టికెట్ తీసి మేమైతే లోపలికి వచ్చేసాము. కెమెరాస్, డ్రోన్స్, తర్వాత ఇవేమీ అలౌ లేదు. సో మేము వాకింగ్కి వెళ్దామని ఇలా బోర్డ్ వాక్ మీద వెళ్తున్నాం ఇలాగా. సో ఇదంతా ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందంట. సో ఈ వాకింగ్, సో మీకు ఈ వాకింగ్లో ఎవ్రీ వ్యూ పాయింట్ మీకు ఉంటుంది. ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా సరే ఈ వాకింగ్ నుంచి మీరు రైట్ సైడ్ దిగి వెళ్ళిపోవచ్చు. Crooked smiles, crashing waves, no shame. इधर बैठते थोड़ा Flip my phone, तो अच्छा ही है toss it in my नीचे bag. सब कुछ अच्छा है Today's for us, no time to lag. वाटर था वही तो बोल रहा हूँ ఇది ఈ ప్లేస్ బర్డ్ పార్క్ లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. సో మొత్తం బర్డ్స్ ఎటు వెళ్ళకుండా మొత్తం కవర్ చేశారు. బట్ కొంచెం పెద్ద ప్లేసే ఇది. సో దీంట్లో మనం బర్డ్స్కి ఫీడ్ చేయవచ్చు. ఫీడ్ చేయడానికి ఫుడ్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ప్లేట్స్లో ఇస్తారు. మనం ప్లేట్స్లో పట్టుకొని వాటికి ఫీడ్ చేయవచ్చు. సో నేను కూడా ట్రై చేస్తున్నాను ఇక్కడ ఫీడ్ చేయడానికి. బట్ అందరూ ఫీడ్ చేసి వాటి కడుపు నిండిపోవడం వల్ల అవేం తినడానికి రావట్లేదు. సో ఇక్కడ బాతులు ఉన్నాయి. ఈ పాప అయితే చాలా బాగా ఫీడ్ చేస్తుంది. सबको देख कर लगता है చూద్దాం ఎక్కుతుందా లేదా. ఎక్కు 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 ఎక్కు. నీకు తెలుసా? నా మీద ఎక్కింది, ఇంకో వేరే వాళ్ళకి ఇచ్చిన. ఆల్రెడీ నీ మీద ఎక్కిందా ఇది? వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కావాలి. అవునా? గునిషాక డక్కు చూడు గునిషా, డక్స్ వాటర్ లో. ఇంత బాధ ఏంటుందా? పెట్టింది మొత్తం తినేస్తుంది కానీ ఎంతసేపు వెయిట్ చేసినా అది ఎక్కట్లేదు. సో మొత్తం తినేస్తుంది. తింటుంది కానీ నా చేయి పైకి అయితే రావట్లేదు. సో ఆ పక్కన ఉన్న అబ్బాయి చెప్తున్నాడు ఇది వస్తుంది అంకుల్ అంటున్నాడు. బట్ ఇలా కాదని చెప్పి కొంచెం నేను చెయ్యి దూరం పెట్టాను వస్తుందేమో అని చెప్పి. సో అలానే అది కూడా వచ్చింది. సో ఇంకొంచెం దూరం పెట్టి అది జస్ట్ ఒకటి వేసింది. ఆ తర్వాత ఇంకొంచెం పెట్టి చేసేటప్పటికి 2 కాళ్ళు పెట్టాను. సో 2 కాళ్ళు పెట్టిన తర్వాత నేను ఇలా పైకి ఎత్తేసాను. బ్రో ఎలా ఇచ్చా పట్టుకున్నా దురందర్. ఎక్స్క్యూజ్ మీ బ్రో. ఇట్లా పెట్టండి మీరు అంతే ప్రేమ్ సెట్ చేసుకో బ్రో. देखो देखो कैसे हेल्प कर रहा हूँ. అంతే రిటర్న్ అయిపోయాము. ఒక 2-3 అవర్స్ అక్కడ స్పెండ్ చేసి. సో ఎంజాయ్ చేసాం. అనుకున్నది ఒకటి అయినది ఒకటి. మళ్ళీ కలుద్దాం. బాయ్.